హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని మా వైపు అయితే బలచిక్కుడుకాయ కూడా అని పిలుస్తారండి. మరి మీ వైపు ఏం చేస్తారో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ వేడయ్యాక కళాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని అవి లైట్గా చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని అవి 2 చిటపటలాడాక ఆనియన్ వేసుకోనండి. నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇది ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాక టమాటా ఒకటి కట్ చేసిన టమాటా వేసుకోనండి. కట్ చేసిన టమాటా వేసుకొని కొంచెం దాంట్లో సాల్ట్ ని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దాంట్లో ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటాను ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మ్యాష్ అయిపోయినాక టమాటా దీంట్లోనే మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడులు ఉన్నాయి కదా, అదే బండి చిక్కుడుకాయలు, అవి కూడా దీంట్లోనికి యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇది కలిపినాక చూడండి ఒక 2 మినిట్స్కి ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత బాగా మగ్గించుకోండి. చిక్కుడుకాయలు మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది, కాకపోతే కచ్చికచ్చిలాడుతుందండి. దీంట్లో రుచికి సరిపడా కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే బాగా మగ్గింది కదండి. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. దీనికి గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది ఇక్కడ కర్రీ. ఇలా కుక్ అయిపోయిన కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బండి చిక్కుడుకాయల కూర రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా టేస్టీగా మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ షేర్, కామెంట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.